లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ గోపి గారు, సీనియర్ పాత్రికేయులు. అలాగే శ్రీ మేసాల రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీలేరు శాసనసభ్యులు, మూడోసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన ప్రముఖులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. శ్రీ చంద్రశేఖరరావు గారు, సిపిఐ నేత, శాసన మండలి సభ్యులు. శ్రీ రమేష్ నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ ఓమోర్చా నేత, ఏపీ ప్రముఖులు. ఇక ముందుగా భూమా నాగిరెడ్డి గారి మరణం తర్వాత జరిగిన పరిణామాలపై విమర్శలు ప్రతి విమర్శలు సాగుతున్న తీరు కాస్త ఆశ్చర్యంగానే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభకు వెళ్ళకపోవడం ద్వారా వారు భూమాని తాము హుందాతనాన్ని రక్షించడానికే వెళ్ళలేదని చెప్తే వీరి అసెంబ్లీ లేని టైంలో టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్పై విమర్శించిన తీరు నిజంగానే అది రాజకీయమా, లేక వాళ్ళు కూడా అసలు ఈ ప్రస్తావన తేకుండా భూమాకి నివాళి అర్పించుంటే గౌరవంగా ఉండేదా, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి ఉండాల్సిందా, వెళితే వివాదం అయి ఉండేదా కాదా? ముందుగా అసలు నిజంగానే టీడీపీకి భూమా నాగిరెడ్డి అంటే అంత ప్రేమాభిమానాలు ఉన్నాయా? మరి ఆయనపై పెట్టిన కేసులు తదితర వివరాలు, గతంలో అఖిలప్రియ ఏం వ్యాఖ్యానించారు, ఆవిడ ఎమ్మెల్యే అయిన తర్వాత భూమా నాగిరెడ్డిని ఏ రకంగా వేధిస్తున్నారన్న విషయం చెప్పారో ఒకసారి ఆవిడ ఏమందో చర్చలోకి వెళ్ళడానికి ముందుగా విందాం. రేపొద్దున ఆయనకి ఏదన్నా జరిగితే దానికి బాధ్యత మాత్రం గవర్నమెంటే తీసుకోవాలని ఇంతకుముందు కూడా చెప్పినాను. ఎందుకంటే నాన్నని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు, నాన్నని టార్గెట్ చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మళ్ళీ చెప్తున్నాను, నాన్నకి ఎటువంటిది చిన్న హెల్త్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఈసారి వచ్చినా కూడా దానికి కంపల్సరీ గవర్నమెంట్నే నేను బ్లేమ్ చేయాల్సి వస్తుంది. రేపొద్దున ఆయనకి ఏదన్నా జరిగితే దానికి బాధ్యత మాత్రం గవర్నమెంటే తీసుకోవాలని ఇంతకుముందు కూడా చెప్పినాను. ఎందుకంటే నాన్నని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు, నాన్నని టార్గెట్ చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మళ్ళీ చెప్తున్నాను, నాన్నకి ఎటువంటిది చిన్న హెల్త్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఈసారి వచ్చినా కూడా దానికి కంపల్సరీ గవర్నమెంట్నే నేను బ్లేమ్ చేయాలి. రైట్, అది అఖిలప్రియ గారు టీడీపీలోకి వెళ్ళడానికి ముందు, తండ్రితో కలిసి వెళ్ళడానికి ముందు నాగిరెడ్డి గారికి ఎదుర్కొన్న ఇబ్బందులు, కేసులు, వాటన్నిటి మీద ఆవిడ వ్యక్తం చేసిన ఆవేదన పరిస్థితి. ఇక కాల్వ శ్రీనివాసులు గారు ఈయన్ని నాగిరెడ్డి గారిని టీడీపీలోకి రాకముందు ఎలా దూషించారో, ఆ తర్వాత ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో రెండు చూద్దాం. రౌడీ సార్, నంద్యాల కౌన్సిల్లో రణరంగానిగా మార్చి ఈడొచ్చి భూమా నాగిరెడ్డి గారు కూడా నీతులు మాట్లాడతారు. భూమా నాగిరెడ్డి రౌడీ సార్, నంద్యాల కౌన్సిల్లో రణరంగానిగా మార్చి ఈడొచ్చి భూమా నాగిరెడ్డి గారు కూడా నీతులు మాట్లాడతారు. ప్రజా సమస్యల పట్ల చాలా నిబద్ధతతో వ్యవహరించే నాయకులు భూమా నాగిరెడ్డి గారు. ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఒకప్పుడు కొంత కేసీ కెనాల్ వాటర్ వస్తున్నా తెలుగంగ రాకతో ఆ నియోజకవర్గాన్ని స్వరూపాన్నే మార్చివేసిన కుటుంబం నాగిరెడ్డి గారి కుటుంబం. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఈరోజు కోస్తాన తలపించే విధంగా పంటలు పండించుకుంటున్న రైతులందరూ కూడా బాగున్నారంటే కారణం వీళ్ళ కుటుంబమే. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆ నియోజకవర్గ రైతులందరూ కూడా బాగుండాలి, అక్కడ ప్రజలందరూ కూడా ఈ కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఆనందంగా బతకాలని బలంగా. రైట్, సో రెండు నాలుకలు ఎట్లా ఉంటాయో స్పష్టంగా ఇప్పుడు ఈ మాటల ద్వారా వింటున్నాం. రామచంద్రారెడ్డి గారు నిన్న మీరు కూడా మాట్లాడారు. అసలు ఎట్లా మీరు వెళ్లకుండా ఉండడాన్ని, సభను వెళ్ళకపోవడాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ చేసుకున్నారా, లేదు మీరు కరెక్ట్గా మీరు మీ జగన్ గారు కానీ మీరంతా మేము మానవత్వంతో హుందాగా ఉండటం కోసం వెళ్ళలేదని చెబుతున్నారు. ఎట్లా మీది వాదన కరెక్టా, వాళ్ళ వాదన కరెక్టా? మీ వాదన ఎట్లా సమర్థించుకుంటారు? ఎట్లాగో మీ వాదన కరెక్టే మీరు చెబుతారు, మీ వాదన ఎట్లా సమర్థించుకుంటారు? భూమా నాగిరెడ్డి గారి కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని మనం విస్మరించకూడదు. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇచ్చింది, శోభా నాగిరెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇచ్చింది, భూమా అఖిలప్రియ గారికి టికెట్ ఇచ్చింది, అదే కుటుంబంలో ఎస్వి మోహన్ రెడ్డి గారికి కూడా టికెట్ ఇచ్చింది.
మరి నిన్న జరిగిన పరిణామాలు చూస్తే శాసనసభ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మామూలుగా ఒక శాసనసభ్యుడు చనిపోతే నివాళులు అర్పించడం అది సాధారణంగా జరిగే కార్యక్రమం. అయితే నిన్న చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు వారి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రవర్తించిన తీరు, మాట్లాడిన తీరు చూస్తే సంతాప సభను కూడా రాజకీయ సభగా మార్చుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని విమర్శించేదానికే సమయం వెచ్చించినారు తప్పితే రెండోది కాదు. రెండోది ఏమిటంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఫిరాయింపులకు తెరదీసి భూమా నాగిరెడ్డి గారిని, అఖిలప్రియ గారిని చేర్చుకోవడం ద్వారా మేము సభకు వెళ్ళామంటే ఖచ్చితంగా భూమా నాగిరెడ్డి గారి మంచితనంతో పాటు భూమా నాగిరెడ్డి గారు ఏ విధంగా పార్టీ ఫిరాయించినారు, అఖిలప్రియ గారు ఏ విధంగా పార్టీ ఫిరాయించినారు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. మరి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనం నివాళులు అర్పించాలి కాబట్టి మనము దాంతో జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా ఒక నిర్ణయం తీసుకుని పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సభకు వెళ్ళకపోవడమే కరెక్టు, అది సబబు. ఎందుకంటే వారి గురించి మంచి చెప్పాలా, రెండోది ఆయన పార్టీ ఫిరాయించిన విషయాన్ని చెప్పాలా. మరి చనిపోయినప్పుడు మరి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీలో చేరిన తర్వాత మరి మళ్ళీ అది ప్రస్తావించడము అనవసరంగా అది ఆయన అగౌరవపరిచినట్లు అవుతుంది మనిషి చనిపోయిన తర్వాతనే ఫీలింగ్ తోటి. అందువల్ల మేము మరి బీజేపీ వారు కూడా మిమ్మల్ని విమర్శించారు. విష్ణుకుమార్ రాజు గారు టీడీపీ వాళ్ళతో పోటీపడి ఆయన మాట్లాడాడు. మరి చాలా దారుణం. విష్ణుకుమార్ రాజు గారు మరి భూమా నాగిరెడ్డి గారి మంచితనం గురించి, ఆయన పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ఆయన చెప్తే మాకేం అభ్యంతరం లేదు. అక్కడ కూడా ఆయన కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు, మరి బీజేపీ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, మరి రాజకీయాల్లో సీనియర్ వ్యక్తి. అక్కడ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని విమర్శించడం ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తారు. ఫిరాయింపుల గురించి విష్ణుకుమార్ రాజు గారు ఏం ప్రస్తావించలేదు. ఆ ఫిరాయింపుల విషయం మాట్లాడు మరి అది జాగ్రత్త పడ్డాడు. మరి అది జాగ్రత్త పడ్డాడు. మరి అది కూడా చెప్పాలి. మరి అది కూడా చెప్పింటే పద్ధతిగా మాట్లాడారనే ఫీలింగ్ వచ్చేది. మరి ఏకపక్షంగా ఆయన మాట్లాడడం ఎంతవరకు సబబో మరి ఆయనకే. అంటే బహుశా చంద్రబాబు అనుకూల లైన్ ఈయన. ఇక 2 లైన్లు ఉన్నాయి కదా బీజేపీలో, ఒకటి అనుకూల లైన్, ఒకటి వ్యతిరేక లైన్. ఈయన 100% అనుకూలమైన అనుకూల లైన్. వెంకయ్యనాయుడు గారి టీంలో ఉన్నాడు ఈయనట్లయితే. రైట్, ఓకే. చంద్రశేఖర్ గారు శాసన మండలి సభ్యులుగా మళ్ళీసారి నిజం చెప్పరాదా? అప్పుడప్పుడు నిజం చెప్పండి. మీరు అలవాటు పడిపోతే అంటే నిజాలకు కాకుండా సీనియర్ కాబట్టి చెప్పగలుగుతున్నా. మాట్లాడితే ఎలా సార్? సీనియర్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. బీజేపీ ఐడియాలజికల్ ఆర్గనైజేషన్ ఒక సిద్ధాంతం పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే లైన్లు ఉన్నాయా లేదా? 2 లైన్లు ఉన్నాయా లేదా చెప్పరాదు. రైట్, ఓకే. తర్వాత మళ్ళీ అంశాలు వారి ఏదన్నా ఉంటే ఒకటి 2 విషయాలు భేదాభిప్రాయాలు వస్తుంటే పార్టీని ఏ విధంగా బతికించాలి చెప్పింది అంశంలో భూమా నాగిరెడ్డి ఫిరాయింపుల గురించి ఇతరత్రా వచ్చేటువంటి వాటి గురించి ప్రస్తావించకుండా కేవలం జగన్ గారినే విమర్శించాల్సిన అవసరం బీజేపీకి ఏమొచ్చింది? బీజేపీ ఏమన్నా మీరేమన్నా మోయిదలిచారు అట్లా? దానికి ఆన్సర్ ఉండాలిగా. సమాజ్ చౌదరి గారు మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత సమాజ్ చౌదరి గారు. ఓకే, చంద్రశేఖర్ గారు. భూమా నాగిరెడ్డి గారు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన హఠాత్ మరణం సంభవించింది. దానికి సంబంధించినటువంటి దాని మీద సభా సాంప్రదాయం ప్రకారంగా నివాళులు అర్పించడం, వాయిదా వేయడం, సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి వాయిదా వేయడం, నివాళులు అర్పించడం అనేటువంటిది లెజిస్లేచర్ ప్రొసీజర్స్లో ఒక భాగం. ఈ లెజిస్లేచర్ ప్రొసీజర్స్ని అడాప్ట్ చేసే సందర్భంలో వారికి నివాళులు అర్పించడం అనేటువంటి అంశానికి సంబంధించి ఆయన జీవిత చరిత్ర గురించి చర్చించేదానికి నివాళిగా ఉండదు. ఆయన ఏం చేశాడు, ఏం చేయలేదు, ఏమైనాడు, ఎక్కడ ఉన్నాడు, ఎన్ని పార్టీలు మారాడు, లేకపోతే ఇంకా ఇతరత్ర మంచి చెడులు ఏమున్నాయని విశ్లేషించేటువంటిది నివాళి అన్నను. ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నాడు, లేకపోతే ఆయన మంచి ఇట్లా ఉన్నాడు, ఆయన చరిత్ర ఇట్లా ఉన్నది, ఆయన లేకపోవడం అనేటువంటిది, హఠాత్తుగా మరణించడం అనేటువంటిది కారణాలనేది ప్రస్తావనకు వస్తాయి కదా. నివాళిలో చనిపోయారు, ఏ ఒత్తిడితో మంత్రి పదవి ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు, ఇలాంటివన్నీ సహజంగా వచ్చే అవకాశం ఉంది. ఎన్టీ రామారావు అంతరాన్ని చనిపోతే ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగిందో మనం చూసాం. ఇదే చంద్రబాబు గారిని, ఇదే చంద్రబాబు గారి మద్దతుదారులుగా ఉన్న ముద్దు కృష్ణనాయుడు గారు, లేకపోతే బుచ్చి చౌదరి గారు, ఇట్లాంటి వాళ్ళంతా ఎంత తీవ్రంగా విమర్శించారో మనం చూడలేదా? ప్రత్యక్ష సాక్షి. మీరు వారి ప్రత్యక్ష. అప్పుడు మీరు చంద్రబాబు వర్గంలో ఉన్నారు కదా మీరు. అప్పుడేం జరిగింది చెప్పండి ఒకసారి. అప్పుడు ఇవన్నీ ప్రస్తావనకు వచ్చాయా లేదా కేవలం నివాళి అర్పించే ఊరుకున్నారు ఎన్టీ రామారావు గారికి? రామారావు గారు ఇప్పుడు ఆగస్టు సంక్షోభం తర్వాత కాదు, చనిపోయిన తర్వాత 95. అవును, 95లో మీరు లేరు కదా.
94 ఎలక్షన్స్ లో ఆ. మీరు గెలిచారు కదా నేను 94 లో గెలిచాను. 95 లో ఆయన చనిపోయారు కదా పదవి పోయిన తర్వాత. అవును. అప్పుడు చనిపోయిన తర్వాత సంతాప సభ జరిగింది కదా, సంతాప తీర్మానం వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది మీకు గుర్తుంటే చెప్పండి. ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు సంతాప సభ తీర్మానం పెట్టినప్పుడు ఏం జరిగిందో మీకు నాకు గుర్తుంది, కానీ మీకు గుర్తుంటే చెప్పండి. సార్ గుర్తు చేయండి, మీరే రైట్. చెప్పండి చెప్తే బాగుంటుంది. అప్పుడు వీళ్ళంతా తీవ్రమైన విమర్శలు చేశారు, కేవలం మానసిక క్షోభ వల్లే చనిపోయారని. ఇదే టీడీపీ ఎమ్మెల్యేలు 35 మంది ఉన్నారు ఆయన తరఫున, ఇంక్లూడింగ్ మన టెక్కల్ ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు కదా పెద్ద ఆయన, ఆయనతో సహా అందరూ విమర్శించారు ఆ రోజులో. అంటే కేవలం అట్లా ఈ కారణాలు కూడా ప్రస్తావనకు వస్తాయి కదా అనేది పాయింట్. చంద్రశేఖర్ గారు నివాళి కారణాలు ఏమిటి, ఎందుకు మరణించారు, ఆయనకి ఏమి స్ట్రెస్ కారణమైంది, లేకపోతే ఆ స్ట్రెస్ వల్ల నేను చనిపోవడానికి సంబంధించిన దాంట్లో ఎవరు దోషులు, ఎవరిని నిందించాలి అనేటువంటి దానికి వేదిక సపరేట్గా ఉంటుంది. నివాళి అర్పించేటువంటి క్రమంలో ఈ ఒకరినొకరు నిందించుకొని దాని రాజకీయ కోణంలో నుంచి విమర్శించుకోవడం అనేటువంటిది ఈ సభా సాంప్రదాయాలే కానీ, లేకపోతే గతంలో ఎన్టీ రామారావు గారికి కానీ, లేకపోతే ఇంకెవరికైనా సంబంధించిన నివాళి కార్యక్రమంలో ఈ రకమైనటువంటి అధమస్థాయి చర్చ, అధమస్థాయి ఈ ప్రకటనలు, అధమస్థాయి నివాళులు అర్పించడం అనేటువంటిది చనిపోయిన వారికి నివాళులు అర్పించేటువంటి ఒక సత్సాంప్రదాయానికి భిన్నమైంది, మన సంస్కృతికి పరాయి సంబంధించింది. వారు విమర్శించాలి అంటే పుస్తకం రాయమనండి, పేపర్లు బయట కాన్ఫరెన్స్ పెట్టుకోమనండి, లేకపోతే ఇంకేదన్నా చేయాలి. హాజరు కాకపోవడంలో మేము హాజరైతే ఆయన విమర్శించాల్సి వస్తుందని చెప్పడం ఎంత పొరపాటో, ఆ నివాళి సందర్భంగా రాని వాళ్ళని జెండాకెత్తేసి వీళ్ళేదో పెద్ద అయినట్టుగా వాళ్ళేదో కానట్టుగా పెట్టడం అనేటువంటిది మరింత అధ్వానమైనటువంటి పరిస్థితి. సావుని, మరణాన్ని, దాన్ని రాజకీయ ప్రయోజనాలకు మలుపుకునేటువంటి అధమస్థాయి రాజకీయాలకి దిగజారిపోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి, ఇది ప్రజలకి పెద్ద తీవ్రమైనటువంటి అనర్థ వ్యవహారం. ఇది ఒక సాంప్రదాయంగా వస్తుంది. మీరు ఎన్టీ రామారావు గారిని అన్నారు కదా, మీరు భీమా నాగిరెడ్డి గారిని అన్నారు కదా, ఇంకెవరినన్నా మామూలుగా మాట్లాడితే మీరు ఇట్లెందుకు మాట్లాడారు, అట్లా మాట్లాడాలి కదా. ఇది ఒక సాంప్రదాయం కింద ఎస్టాబ్లిష్ చేసే, ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేసి సర్టిఫై చేసే స్థాయికి దిగజారడం అనేటువంటిది భవిష్యత్తుకి మంచిది కాదు. చనిపోయిన వారికి నిజంగానే నివాళులు అర్పించాలనుకునే మానసికమైనటువంటి పార్లమెంట్లో ముస్లిం ఎంపీ చనిపోతే విపక్ష సిపిఐ సిపిఎంతో సహా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం చేశాయి? మరి ఎవరు చేసినా తప్పే. చెబుతున్నారు కదా ఇప్పుడు, సిపిఐ చేసినా, నేను చేసినా, ఇంకెవరైనా చేసినా ఒక అది దానికి సంతాప సభ అని పేరు పెట్టకుండా ఆయన జీవిత చరిత్ర మీద చర్చ, లేకపోతే ఆయన మంచి చెడుల మీద విశ్లేషణ, లేకపోతే ఆయన ప్రభావము, రాజకీయాల్లో ఆయన ప్రభావము, లేకపోతే ఆయన ఎత్తుగడలు, ఇటువంటి అంశాల మీద చర్చ పెట్టినప్పుడు మన ప్రావీణ్యము, మన పరిశోధన కెపాసిటీని ప్రదర్శించవచ్చు. నివాళి అని చెప్పినప్పుడు ఇంటికి పిలిచి మనకి ఆయన చనిపోయినాడని చెప్తే మనం పోయి పూలారం వేస్తాం, ఇది చేస్తాం, దండం పెడతాం, వాళ్ళ కుటుంబాన్ని ఓదారుస్తాం, ఇంతే చేస్తాం. మీ నాయన పార్టీలు ఎందుకు మారిండి అని అడుగుతాం. అప్పుడు పోయి మీరు పరిటాల రవి చనిపోయిన తర్వాత అసెంబ్లీలో ఏం జరిగింది మీరు ఇప్పుడు గమనించారా? నేను మనవి చేసేది ఏంటంటే కాదు, అసలు అంటే రాజకీయాలు మీరు చెప్పినంత సింపుల్ గా ఉన్నాయా అన్నది నా ప్రశ్న. సింపుల్ కాదు, ఎక్కడైనా సరే రాజకీయాలు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకున్నారు ఆ రోజున. సార్ శ్రీనివాసరావు గారు, రాజకీయాలుగా సింపుల్ గా ఉండాలని, రాజకీయాలు సింపుల్ గా ఉండాలని కోరుకోను. నివాళి అనేటువంటిది మాత్రం గౌరవప్రదంగా ఉండాలి. పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత కేవలం నివాళి అర్పించే ఊరుకున్నారా? ఆ రోజు కాంగ్రెస్ మీద, ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ మంత్రుల మీద, దివాకర్ రెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారా లేదా టీడీపీ ఎమ్మెల్యేలు? అయితే అలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా మేము వెళ్ళలేదని అంటారు చింతల రామచంద్రారెడ్డి గారు. అలాంటి గౌరవంగా మేము మర్యాదగా ఉండిపోతే వాళ్ళని విమర్శించడం కరెక్ట్ అన్నది. ఏ రాజకీయ పార్టీ అయినా వారి వైఖరిని ప్రకటించుకోవడానికి, పోవడానికి, పోకుండా ఉండడానికి వారికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది. అయితే వారు రావడం రాకపోవడం మీద మీ అభిప్రాయం ఏందన్నప్పుడు వాళ్ళు బాగుండేదని చెప్పడంలో తప్పులేదు. అట్లా పొరపాటు కూడా నేను చెప్పేది ఏంటంటే గతంలో ఇట్లాంటివి చాలా జరిగినాయి. పరిటాల రవీంద్ర చనిపోయినప్పుడు కానీ, లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హత్యకు గురైనప్పుడు కానీ, టీడీపీ వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు కానీ ఇద్దరు పరస్పరం ఆరోపణ, ఏది నివాళి రోజున, నివాళి టైంలో చాలా తీవ్రమైనటువంటి గందరగోళాలు జరిగినటువంటి సందర్భాలు నేను కూడా ప్రత్యక్ష సాక్షిని వాటిని. అట్లా అటువంటి వాటికి వివాదాలకు ఆస్కారం లేకుండా మేము తప్పుకున్నామని చెబుతున్నారు వీళ్ళు. హత్యలు జరిగి కానీ వాళ్ళు వదిలిపెట్టలేదు కదా. వాళ్ళు మరి రైట్, వాళ్ళ ఇష్టం, వాళ్ళు రాకపోతే రాకపోయారు, మేము నివాళి అర్పించుతామని ఊరుకున్నారా? వీళ్ళు ఊరుకోలేదు కదా సార్. మరణం అనేటువంటిది
ఇతనికి సహజమైనటువంటి మరణము, హార్ట్ అటాక్ వచ్చేసి మరణించడము, జబ్బున్నత క్రమంలో రావడం అనేటువంటిది జరిగింది. ఆయన పరిటాల రవి గారిది కానీ లేకపోతే ఎన్టీ రామారావు గారిది కానీ క్వాలిటేటివ్గానే డిఫరెన్స్ ఉన్నది. మరణానికి డిఫరెన్స్ ఉన్నది. అప్పుడు కూడా నివాళి కోసంగా సభ ఏర్పాటు చేసినట్టయితే తీర్మానం పెట్టేది నివాళి కోసమే అంతే. మీరు పొరపాటు పడుతున్నారు. సంతాప తీర్మానమే పెడతారు. అయితే మీరు చెప్పినంత సింపుల్ గా ఆ రోజు మీ పార్టీ వాళ్ళు ఊరుకోలేదు, ఇతర పార్టీల వాళ్ళు ఊరుకున్నారు. సిపిఐ ఎమ్మెల్యేలు ఉండేవారు కదా 94లో. సిపిఐ ఎమ్మెల్యేలు, సిపిఐ సిపిఎం కలిసి 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళంతా ఏం మాట్లాడారు ఒకసారి మీరు రికార్డు చూసుకోండి. మీరు చెప్పినట్టు నివాళి అర్పించి ఊరుకోలేదు. వాళ్ళు వాళ్ళ వైఖరికి అనుకూలంగానే విమర్శలు చేశారు. ఏది అటు కానీ ఇటు కానీ. నేను రెండు వైపులా నేను చెబుతున్నా, ఒకవైపు కాదు. నేను మనవి చేసేది ఏంటంటే నేను మిమ్మల్ని తప్పు పట్టట్లా, బట్ యు హావ్ ఎ రైట్. మా పార్టీకి సంబంధించి నేను 78 నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో రాష్ట్ర నాయకత్వంలో ఉన్నాను. అక్కడ 95లో ఎన్టీ రామారావు గారు కానీ లేకపోతే మన పరిటాల రవి గారు గారిని మరణించినప్పుడు, 2004 తర్వాత మరణించినప్పుడు మా పార్టీకి సంబంధించిన ప్రస్తావన మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు కూడా ఊరుకోలేదు అని చెబుతున్నారు. అక్కడ అసలేమి ప్రస్తావించకుండా వదిలేసేయలేదు అన్నదే నా పాయింట్ తప్ప మీరు చెప్పినంత సింపుల్ గా జరగలేదు సార్. నివాళికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ లో మా పార్టీకి సంబంధించి చేసినా కూడా తప్పే. మేము అట్లా చేయలేదని చెప్తున్నా. లేదు మీరు ఒకసారి రికార్డు తోనే చెప్తున్నా. ఎందుకంటే ఎవ్రీథింగ్ మా లెజిస్లేచర్ లో మేము చేయవలసినటువంటి కార్యక్రమం గురించి మా వైఖరిని మా సభ్యులు అక్కడ ప్రకటించాలి. నివాళికి సంబంధించినంత వరకు ఆయన మా బద్ద శత్రువు అయినా మా బద్ద మిత్రుడైనా దానికి నెగటివ్ గా రిమార్క్ చేయడానికి వీల్లేదు. రైట్. వెంకట్ గారు గుంటూరు నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. వెంకట్ గారు నమస్తే అండి. కేసర్ గారు మాట్లాడండి. హలో మాట్లాడండి సార్. ఇది మన భూమానాగిరెడ్డి గారు మరణం గురించి ఇంత రచ్చ చేస్తున్నారు కదా. హలో. అయితే సార్, ఒకటి భూమానాగిరెడ్డి గారి మీద కేసులు పెట్టినప్పుడే ఆయనకి సగం చనిపోయారు. ఆ రోజే చనిపోయారు ఆయన సగం. అనవసరంగా ఆయన మీద కేసులు పెట్టి ఆయన ఉందాతనాన్ని, ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఆ రోజే ఆయన చాలా కుంగిపోయారు. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు హింసించిన తర్వాత ఆయన పార్టీ మారటం తప్ప ఇంకో మార్గం లేదని మారటం జరిగిందండి. దానికి మాత్రం చంద్రబాబు నాయుడు నిజంగా చాలా వరకు సిగ్గుపడాలి. ఇంకొక విషయం, ఇక్కడ జగన్ గారు వెళ్ళలేదు అని ఎలా గొడవ చేస్తున్నారు. జగన్ గారు వెళ్ళాల్సిన అవసరం ఉందండి, కొంచెం వెళ్ళాలి. ఎల్లుంటే ఇవాళ ఒక్క ఛాన్స్ కూడా వాళ్ళకి దొరికేది కాదు. ఇవాళ వాళ్ళు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టేసి దీని మీదనే ఎక్కువ ఛానల్స్ కానీ అన్ని ఫోకస్ చేస్తున్నాయి సార్. ఏంటంటే జగన్ గారు కూడా హలో ఎల్లుంటే మాట్లాడే అవకాశం వచ్చిండేదా? మీరు మాట్లాడదలుచుకున్నట్టుగా అవకాశం వచ్చిండేదా? మేము వెళ్ళింటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మేము చెప్పే విషయాలతో విభేదించి గొడవ పెట్టేదానికే ప్రయత్నం చేసిండే సార్. అది ఎందుకంటే భూమానాగిరెడ్డి గారు తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు కూడా భూమానాగిరెడ్డి గారిని తెలుగుదేశంలో చేరకుండా మా ప్రయత్నాలంతా చేశారు మా నాయకులు. చివరిలో ఇంకా వెళ్ళిపోతాడనగా పార్టీ నుంచి మా నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు వాళ్ళు ఇద్దరు వెళ్ళారు. వెళ్తే అన్నా నేను 3 రోజుల్లో మంత్రి అయిపోతున్నాను, నేను కండువా కప్పుకోవడమే ఆలస్యము, నేను 3 రోజుల్లో మంత్రి అయిపోతున్నాను అన్నాడు. మరి సంవత్సరమైంది. ఒక మానసిక సంఘర్షణ, స్ట్రెస్. చివరి రోజు కూడా ఆయన చనిపోక ముందు రోజు కూడా సీఎం క్యాంపస్లో లేదంటే సీఎం గారి ఇంట్లో మాట్లాడి వచ్చిన తర్వాత రాత్రంతా కూడా ఒక మానసిక సంఘర్షణతోనే ఆయనకు తీవ్రమైనటువంటి బాధతో మరి దాని ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్సీ గొడవలు ఇవన్నీ స్ట్రెస్. రెండోది ఆయన సంవత్సరమైనా కూడా ఇంతవరకు ఆయన మీద ఇంతవరకు ఎస్సీ ఎస్టీ కేసులు ఎత్తివేలా, రౌడీ షీట్లు ఎత్తివేలా, రౌడీ షీట్లు కూడా ఎత్తేలా. మరి 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి, 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి. ఎప్పుడు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంతకుముందు కూడా ఎప్పుడు కూడా ఈ మాదిరిగా వేధింపులు తెలుగుదేశం టైంలోనే మరి ఈ కేసులు పెట్టిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఇవన్నీ ఆయనకు మానసిక సంఘర్షణ, స్ట్రెస్, దాంతోనే చనిపోవడం జరిగింది. రైట్. రాజేశ్వరరావు చెప్పండి, మీరేమంటారు? ఈ అఖిల ప్రియని సభకు తీసుకురావడం మీద కూడా కాంట్రవర్సీ నడిచింది. అఖిల ప్రియ సభకు రావటం,
ఆవిడ మాట్లాడాల్సిన పని. అంతకుముందు 2 రోజులు సభకే రాలేదట. ఇప్పుడు సడన్గా తండ్రి చనిపోయిన అంత్యక్రియలు పూర్తి కాకముందే, పూర్తయిన వెంటనే బయలుదేరి రావాల్సి వచ్చింది అంత దూరం నుంచి. మరి ఇది హిందూ సంప్రదాయం కాదా? చంద్రబాబు గారు హిందూ సంప్రదాయం అదని కూడా ప్రస్తావించారు కదా, మీరేమంటారు? ఉమానాగిరెడ్డి గారు మరణించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు మరణించాడు అనే విషయం ప్రజలే సోషల్ మీడియాలో బాగా కామెంట్లు పెడతాం జరిగింది. ఈ కామెంట్లు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు బాగా వేధించి భూమానాగిరెడ్డి గారిని, తద్వారా తన పార్టీలో తీసుకొని రాజకీయంగా ఒక మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పి మోసం చేసి బలవంతంగా ఒక నంద్యాలలో ఉండేటువంటి ఒక ఎమ్మెల్యేని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ మరణం కేవలం చంద్రబాబు నాయుడు గారు వేధింపుల వల్ల జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రావటం, ఈ విషయం ప్రభుత్వ యంత్రాంగం కానీ మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారు గ్రహించి, గతంలో ఎన్నడూ లేదు, ఒక కుటుంబంలో చనిపోతే ఆ కుటుంబం హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక 15 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఆ కార్యక్రమాలు నిర్వహణ అంతా అయ్యేంత వరకు ఉండటం అనేది ఆనవాయితీ. కానీ కేవలం తన పైన జరిగినటువంటి ఒక ప్రచారాన్ని, దాన్ని ఖండించడం కోసం అఖిలప్రియ అని ఈరోజు శాసనసభ పిలిపించడం అనేది చాలా దురదృష్టకరం. ఇది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కానీ సాంప్రదాయ ప్రకారం కానీ ఆ అమ్మాయి కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించుకోకుండా తన అవసరాల కోసం, తన రాజకీయ పబ్బం కోసం ఈ విధంగా శాసనసభ పిలవడం అనేది, పిలిపించి తన మీద జరుగుతున్న ప్రచారాన్ని ఖండించే విధంగా, ఏదైతే గతంలో అఖిలప్రియ మా నాన్న ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఏదైతే చెప్పిందో, అదే వ్యక్తితో ఈ రోజున శాసనసభలో జగన్ గారి మీద ప్రచారం చేసి దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూడటం అనేది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త ఏం కాదు. సాక్షాత్తు పిల్లనిచ్చినటువంటి మావనే రాజకీయంగా వేధించి వైస్రాయ హోటల్ దగ్గర చెప్పులతోనూ టమాటాలతోనూ కోడిగుడ్లతో ఎన్టీ రామారావుని కొట్టించినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు. ఏ సెంటిమెంట్ పడింది, నేను అక్కడే ఉన్నాను, చెప్పులు ఒకటే పడింది, టమాటాలు కోడిగుడ్లు పడలేదు, చెప్పులు మాత్రం పడిన మాట నేను చూసాను. హోటల్ మమ్మల్ని బంధించారు కదా. బంధించారా? ఇప్పుడు అటే చెబుతారు, అప్పుడు వెళ్ళినప్పుడు వెళ్తారు. లేదు, కంప్లీట్ గేట్ క్లోజ్ చేసి అందరిని ఎమ్మెల్యే లోపల పెట్టారు. ఆయన వచ్చినప్పుడు పెట్టారు. కరెక్ట్. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి తన రాజకీయ అవసరాల కోసం ఎంతకన్నా తెగిస్తాడు. రైట్. ఓకే, గోపి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడు. గోపి ఒక్క నిమిషం. సుధాకర్ రెడ్డి గారు బెంగళూరు నుంచి. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. చనిపోయిన భూమానాగిరెడ్డి గారికి నేను సంతాపం తెలుపుతున్నాను. ఓకే. అదే తెలుగుదేశం నాయకులు కానీ ఎవరు కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన వైఎస్ఆర్సీలో ఉన్నప్పుడు ఆయన మానసికంగా చాలా అంత మాత్రం రికార్డు ఎప్పుడు ఆయన. ఓకే. ఆయన భార్య చనిపోవడం కూడా ఆయనకు మైనస్ పాయింట్. ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు సపోర్ట్ చాలా బాగుంది ఆయనకు. శోభానాగిరెడ్డి గారు, ఆమె చాలా మంచి వ్యక్తి శోభానాగిరెడ్డి గారు. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ లోటు ఆయనకు బాగా తెలిసింది. ఓకే. అవన్నీ కూడా ఆయనకి. కానీ ఏ విషయాన్నైనా కూడా కానీ కొంచెం తట్టుకొని మొండి తగ్గంతో నిలబడే శక్తి కూడా కూడా ఆయన బలహీనతగా అనిపిస్తుంది. రైట్. ఓకే, ధన్యవాదాలండి. గోపి గారు. అంటే ఈ భూమా కుటుంబానికి సంబంధించి అతి కొద్ది కాలంలోనే ఆ పిల్లలు తల్లిని తండ్రిని కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తుంది. ఇప్పుడు రాజకీయాలు, ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా రాజకీయాలు అంత స్వచ్ఛంగా లేవు. ప్రతి అంశం కూడా దాన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలే చేస్తున్నాయి. ఈ నిన్న భూమా నాగిరెడ్డి గారి మృతి పట్ల జరిగే సంతాప తీర్మానం కూడా అలాగే ఉంది. మీరు ఇందాక చెప్పినట్లుగానే గతంలో ఎన్టీ రామారావు గారు కానీ దానికి ముందు విజయవాడలో వంగవీటి రంగా హత్య తర్వాత జరిగిన గుర్తుకొచ్చింది, నా బాగా గుర్తు. వంగవీటి రంగా గారి, నేను ప్రత్యక్ష సాక్షి అనమాట సభలో. ఆ రంగా గారి భార్య ఆమె లేచి చంద్రబాబుని ఎన్ని విమర్శలు చేసిందంటే అసలు ఆ పదాలు నేను వాడటం కూడా బాగోదనమాట. అట్లాంటి పదాలు కూడా అంటే నివాళికే పరిమితం కాలేదని చెప్పడం కోసం ఆవిడ చాలా తీవ్రమైనటువంటి
ఆ తర్వాత ఏం జరిగింది వేరే విషయం. బట్ అట్లా జరిగినాయి అని చెప్తాను. అంటే సభ్యుడు శాసనసభలో కానీ చట్టసభలో ఉన్న సభ్యుడు చనిపోయినప్పుడు ఆ సభ్యుడికి నివాళులు అర్పిస్తున్నప్పుడు ఆ సభ్యుడు కొంత వివాదాస్పదమైన వ్యక్తి అయినప్పుడు ఖచ్చితంగా ఆ వివాదాలకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో నిన్న కూడా జరిగింది అది. ఇప్పుడు అలా ఎలా ఉంటాయి, ఇప్పుడు పార్టీలు ఎలా తయారైనాయంటే ఓకే ఈ సంఘటన ఇలా జరిగితే మనకు అనుకూలంగా ఒక ప్రకటన, లేకపోతే రెండో ప్రకటన, ఇట్లా ఉంది. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న సభకు హాజరై ఉంటే ఒక పద్ధతిగా ఉండేది. ఖచ్చితంగా వీళ్ళు ప్రస్తావించాలి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏ పార్టీ శాసనసభ్యుడు, ఆయన ఇండిపెండెంట్ సభ్యుడా, తెలుగుదేశం సభ్యుడా, ఖచ్చితంగా ఆ ప్రస్తావన చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడా, వైఎస్ఆర్ కాంగ్రెస్. సో ఆ ప్రస్తావన అక్కడక్కడ పార్టీ ప్రస్తావన తేకుండా తీర్మానం పెట్టి, తీర్మానంలో కూడా ప్రస్తావన లేదా? లేదండి, తీర్మానంలో పార్టీ పేరు కూడా లేదా? చరిత్రలో ఎప్పుడు అట్లా జరగదు. ఆ ప్రస్తావన తెలుగుదేశం పక్షానికి గెలిచాడనో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షానికి వాళ్ళు మా పార్టీ శాసనసభ్యుడు సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పుకున్నారు. ఆయన గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్ మీద. సో ఆ పార్టీలు మారడం మారకపోవడం అనేది వేరే చర్చే. కానీ సంతాప సభ ఆ తీర్మానం చర్చ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక పార్టీ సభ్యుడు, ఒక నియోజకవర్గం సభ్యుడు, ఆ సభ్యుడు మృతి చెందడం పట్ల అని సంతాపం అయితే ఇప్పుడు సంతాపం అట్లా జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో, ప్రత్యేకించి 2016 కాలంలో 21 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల పట్ల ప్రస్తావించకపోతే అది ఆ ఫిరాయింపుల్ని ప్రోత్సహించినట్టు అవుతుందా, లేకపోతే ఇది అవుతుంది. సో ఆ పార్టీగా, రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఆ ఫిరాయింపుల్ని ప్రస్తావించాలి. ఆ ఫిరాయింపుల్ని ప్రస్తావించినప్పుడు ఒత్తిళ్లు ఉన్నాయి. ప్రతి రాజకీయ పార్టీ ఖచ్చితంగా అంతిమ లక్ష్యం అధికారంలో ఉండడం కోసమే అధికారం. సో ఆ అధికారం ఎత్తుగడల నేపథ్యంలో ఏర్పాటైన సభగానే ఉంది తప్ప నిన్న వేరే రకంగా లేదు. వెళ్ళకపోవడం దాన్ని ప్రజలు ఆమోదిస్తారా లేదా అనేది అది ప్రజలు తెలుసుకుంటారు. వెళ్ళడం, రాకపోవడం తప్పు అని తెలుగుదేశం వాళ్ళు చెప్పే నిర్ణయాన్ని కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ నిన్న జరిగింది రాజకీయమే జరిగింది. వీళ్ళు వెళ్ళలేదు, వీళ్ళు లేరు కదా. లేనప్పుడు అసలు వీళ్ళు ప్రస్తావన తేకుండా నివాళులర్పించి ఊరుకుంటే తెలుగుదేశానికి కూడా గౌరవం ఉండేది. అంటే నివాళి సంతాప తీర్మానంలోనే, ఆ ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంలోనే ఆ సభ్యుడు అలాగే నంద్యాల నియోజకవర్గ శాసనసభ్యుడే తప్ప పార్టీ ప్రస్తావన లేకపోవడంలోనే రాజకీయం బలహీనత. రెండో విషయం, ఖచ్చితంగా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షం రాకపోవడాన్ని ఈ పార్టీలో గెలిచి వెళ్లిన శాసనసభ్యులతోనే మాట్లాడించడం కూడా రాజకీయమే కనిపిస్తుంది. సో వీళ్ళు వెళ్ళకపోవడం అంత రాజకీయం, నువ్వు వెళ్లకుండా మాట్లాడడం అంతే. అంటే వీళ్ళు రాజకీయం వీళ్ళు ఏమన్నారు, భూమా గారి గౌరవాన్ని కాపాడటం కోసం మేము వెళ్ళలేదని చెబుతున్నారు. ఆయన ఉందాతనం కాపాడటం, మళ్ళీ వెళ్ళి అనవసరమైన విషయాలు మాట్లాడటం ఎందుకని, మర్యాద కోసమని. వీళ్ళు కూడా ఆ ఉందాతనం, వీళ్ళు రాకపోవడాన్ని ఉందాతనంగా తీసుకుని వీళ్ళు మాట్లాడి కేవలం నివాళి మాత్రం అర్పించుంటే అది పద్ధతిగా ఉండేది. అఖిలప్రియ గారు రావటం మీద ఏమంటారు? అఖిలప్రియ ఖచ్చితంగా అది అవకాశవాదమే. అఖిలప్రియ ఒక ఏడాది క్రితం తల్లిని కోల్పోయి, 2 రోజుల క్రితం 24 గంటల ఒక రోజు క్రితం అఖిలప్రియ ఉంది. అమ్మాయికి ఇంకొక చెల్లి ఉంది, తమ్ముడు ఉన్నాడు, సోదరుడు ఉన్నాడు. సో వీళ్ళతోటి ఆ కుటుంబం అలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ పరిస్థితిలో నుంచి, అంటే ఆ పరిస్థితుల్లో రాజకీయాల గురి కోసం మాట్లాడడం ఆమె అనేది కొంత రాజకీయం, దాంట్లో రాజకీయ కోణం. అంటే ఆ ప్రతి సంతాప తీర్మానం దగ్గర నుంచి కూడా పార్టీల్లో సంతాప తీర్మానాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాదాపుగా 7 నెలలు 8 నెలలు సంవత్సరం వరకు సంతాప సభ పెట్టలేదు అసెంబ్లీలో. సో ఇట్లా ప్రతిదీ కూడా రాజకీయం చేసుకున్న సందర్భంలో ఖచ్చితంగా ఆ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు అయితే, గతంలో సోషల్ మీడియా లేదు, ఇలాంటి చర్చలు కూడా గతంలో జరగలేదు. ఓట్లు వచ్చినప్పుడు జరుగుతుండే తప్ప లేదు. ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రత్యక్షంగా ప్రసారాలు చూస్తున్నారు, సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తప్పు ఒప్పులు వాళ్ళు నిర్ణయిస్తారు కానీ, ప్రజలు నిర్ణయిస్తారు కానీ, జరిగింది మాత్రం పూర్తిగా రాజకీయంగానే జరిగింది. రైట్. నంద్యాల నుంచి శివ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. నేను నంద్యాల మా స్థానిక శాసన సభ్యులు భూమా నాగిరెడ్డి గారు నిన్న చనిపోవడము, మేము నిజంగా చాలా బాధల్లో ఉన్నాం సార్. ఈ బాధల్లో నేను అసెంబ్లీ తీర్మానం పెట్టడము సంతోషపరిచింది సార్ మాకు. కానీ ఆ అసెంబ్లీ తీర్మానంలో 182 నిమిషాలు పూర్తిగా దాని గురించి మాట్లాడితే, ఈ 182 నిమిషాల్లో 97 నిమిషాలు మేము ఫాలో అయ్యి చూసాం సార్. జగన్ గారిని తిట్టడానికి ఇట్లా చేసేసి మా నాగిరెడ్డి గారిని ఎంతో గౌరవించే మా నాగిరెడ్డి గారి కుటుంబాన్ని బజార్లో పడేసినారు సార్ వీళ్ళు అసెంబ్లీలో. చాలా బాధగా ఉంది సార్ మాకు, నిజం చెప్తున్నాము.
ఈ రోజు అఖిలమ్మను మా చెల్లెమ్మలాగా మేము చూసుకుంటుంటే అఖిలమ్మ నేను సార్ 3 రోజుల వరకు కాళ్ళు బయట పెట్టలేరు సార్. బెడ్ మీద దిబ్బకోకుండా భోజనాలు కూడా అక్కడే పెడతారు సార్. భోజనాలు కూడా తిన్నారు. అలాంటి ఆ చిన్నపిల్లల అమాయకురాలని తీసుకెళ్లి అక్కడికి వెళ్తే సార్ నిజంగా ఏడుపు వస్తుంది సార్. ఎంత ఘోరం చేశారంటే ఆ అసెంబ్లీ తీసుకెళ్లేసి ఆమె ఏడుస్తా, ఆమె ఏమి తెలియక దిక్కులు చూస్తూ ఉంటే అక్కడ స్క్రిప్ట్ ఎవరో ఒకరు తీసుకెళ్లి స్క్రిప్ట్ ఇస్తే ఆమె అంటే చిన్నపిల్ల ఎస్సీ మోహన్ రెడ్డి గారికి ఏమైంది సార్, మేనమామ తండ్రి స్థానంలో ఉంటుంది, వద్దమ్మా ఇంట్లో ఉండమ్మా నేను మాట్లాడతాను నేను నాన్నగారి మీద అని చెప్పి వచ్చి ఆయనే మొదలుపెట్టి మా తండ్రి వాళ్ళు ఇట్లా చేశారు, 18 నెలల్లో జైల్లో ఉంటే ఇలా చేశారన్నారు సార్. నిజంగా సార్ వైఎస్ఆర్ కుటుంబానికి మా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చాలా చేశారు. అట్ ది సేమ్ టైం జగన్ గారు కూడా ఆ రోజు నిజంగా సార్ ఆ రోజు మాకు అనిపించింది ఆళ్ళగడ్డలో మేము శోభమ్మ చనిపోతే అంటే 2 రోజులు అక్కడే ఉన్నాం మేము. ఆ శోభమ్మ చనిపోయినప్పుడు జగన్ గారి ప్రచారానికి 2 రోజులు అయితే ఒక 5 సీట్లు గెలిచేవారు పాపము. షర్మిలమ్మ, విజయమ్మ, భారతమ్మ ఒక హెలికాప్టర్ సార్, అయితే డబ్బా రేకుల హెలికాప్టర్, వాళ్ళ నాన్నగారు చనిపోయి అప్పటికే హెలికాప్టర్ ప్రయాణం అంటే మాకు భయం వేస్తుంది ఎక్కడ ఏం పోతారో ఆయన పాపం అని. అలాంటిది ఎన్నికల ప్రచారం ఆపి కుటుంబ సభ్యులందరూ వచ్చి అక్కడ అంతా కూర్చున్నారు. చాలా బాగా చేశారు. వాళ్ళు గౌరవం ఇచ్చారు, మా వాళ్ళు గౌరవం ఇచ్చారు. కానీ నా విష్ణుకుమార్ రాజు గారిని బీజేపీ ఆయన మాట్లాడుతున్నారు సార్ చాలా ఆవేశంగా. ఒక ఫిరాయింపుదారు ఎమ్మెల్యే ఈ విధంగా పార్టీ మారాడు, అది వచ్చి ఉంటే బాగుండేదని ఒక మాట చెప్పింటే బాగుండేది. ఆ జగన్ గారు ప్రతిపక్షం దరిద్రమట, ప్రతిపక్షం ఉండకూడదంట. ఏమి సార్ మాణిక్యాలరావు గారు కాపుల్ని తీసేసి మంత్రి పదవి ఇస్తామనేసి చంద్రబాబు గారికి ఆయనకు హామీ ఇచ్చారు సార్. మాణిక్యాలరావుని తీసేసి విష్ణుకుమార్ రాజు ఆయన మంత్రి పదవి కోసము భారతీయ జనతా పార్టీ విలువలను కూడా తగ్గిస్తున్నారు సార్. సార్ నిజంగా సార్ కొంచెం బాధగా ఉంది సార్ మాకు. కొంచెం మీరు ఏమనుకోవద్దు, మేమేమైనా తప్పు మాట్లాడలేదు, మీరు ఎక్కడ అభ్యంతరకర పదాలు వాడలేదు కాబట్టి దానికి ఏం ఆక్షేపం లేదు. మీరు తప్పు మాట్లాడితే నేనే ఖండించి ఉండేవాడిని. చెప్పండి నాయుడు గారు, మీరు ఎట్లా వ్యాఖ్యానిస్తారు? మన జీవన ప్రస్థానంలో చావు కూడా చాలా విలువ ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరూ శత్రువు చనిపోయినా కూడా సానుభూతి వ్యక్తపరుస్తాం. తనతో ప్రయాణించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సదభిప్రాయంతో అనుభవాలు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏదైతే ఉందో ఒక వేదిక మీద పంచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అలాగే చట్టసభల్లో ఎన్నికైనటువంటి వ్యక్తుల గురించి వాళ్ళ యొక్క మనోభావాలు వ్యక్తపరచడానికి కోసం వాళ్ళకు కూడా అవకాశం అసెంబ్లీ వేదిక. దాంట్లో ఉదాహరణకు చింతల రామచంద్రారెడ్డి గారు ఈ మధ్య కాలంలో వారితో కలిసి చాలా రోజులుగా సుదూర ప్రయాణం చేశారు రాజకీయంగా. వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, చాలా స్నేహానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, భావోద్వేగానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అలాంటి అంశాలు చెప్పుకునేటువంటి అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకపోవడం ఏదైతే ఉందో అది చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం. జగన్మోహన్ రెడ్డి గారు వేదికకు చక్కగా ఉపయోగించుకోవాలి. పిదప అనంతరం తనకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి తప్పుదాలు ఏవైతే ఉన్నాయో అవి రణక్షేత్రంలో రేపు జరగబోయేటువంటి ఉప ఎన్నికల్లో మాట్లాడి ఉండొచ్చు, లేకంటే అసెంబ్లీ వెలుపల ఈరోజు రేపు మాట్లాడి ఉండొచ్చు. అనేక సార్లు అవకాశం ప్రతి వ్యక్తికి వస్తుంది. ఆ సమయంలోనే మేము నెగిటివ్గా మాట్లాడితే మళ్ళా వేరేగా ఆయన మీద ఉన్నటువంటి గౌరవంకి భంగం కలుగుతుంది అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు హర్షించట్లేదు, ప్రజలు ఎవరు దాన్ని స్వాగతించట్లేదు. ఒకటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు మా తరానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రతిపక్ష స్థానంలో నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడికి ఉన్నటువంటి వ్యత్యాసం చాలా దగ్గరగా ఉంది. ఈ సమయంలో నేను గతంలో అందరూ ఏ రాజకీయాలు చేశానో ఆ రాజకీయాలు చేస్తానంటే అవి చలవు. విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి. నేను ఎందుకు చెప్తున్నా, నేను పాజిటివ్ చెప్తున్నా. మీరు స్వీకరించేటువంటి ఉంటే తప్పనిసరిగా భవిష్యత్తు ఉంటుంది. మీరు స్వీకరించాము ఉండాలనుకుంటే నష్టపోతారు. ఒక్క నిమిషం, శోభానాగిరెడ్డి గారు గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాము. శోభానాగిరెడ్డి గారు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు విజయమ్మ గారు, భారతి గారు అందరూ కూడా ఆ రోజు వెళ్ళారు. మరి శోభానాగిరెడ్డి గారు ఆ రోజు యాక్సిడెంట్ చనిపోతే చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారా? మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ తరఫున ఏ విధంగా సంతాపం ప్రకటించారు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అది ఎవరు నిర్ణయిస్తారు? ప్రజలు అంచనా వేస్తారు ఎవరు ఎలా ఉందనేటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వివరించారు కదా, కాబట్టి నేను 2 విధాలు వివరిస్తాను. ఆ రోజు పార్టీలో జగన్మోహన్ రెడ్డి మీరు ఆలోచన చేయండి దయచేసి. ఆ రోజు ఆమె చనిపోయింది, పీక్ అవర్స్ లో చనిపోయింది.
24 గంటల్లో చనిపోయింది. ఆ చనిపోయినటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా స్పందించారు. అంటే ఆ రోజు స్పందించినటువంటి విధానాన్ని సానుభూతి క్యాచ్ చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు అనుకోవాలనా? లేదు. ఆ రోజు ఏ విధంగా అయితే వాళ్ళ కుటుంబం మీద సానుభూతి ప్రేమ వ్యక్తపరిచారో ఈ రోజు కూడా అలాగే వ్యక్తపరిచిందంటే తప్పనిసరిగా ఈ రోజు అతన్ని అందరూ కూడా ప్రశంసాపూర్వకంగా మెచ్చుకునేవాళ్ళు. నాగిరెడ్డి గారు చనిపోతానే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు ఫోన్ లో పరామర్శించి అఖిలప్రియ గారితో మాట్లాడినారు, ఎస్వి మోహన్ రెడ్డి గారితో మాట్లాడినారు, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అంత మీడియాలో వచ్చింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత భూమా నాగిరెడ్డి గారు మహోన్నతమైన వ్యక్తిని పోగొడతా ఉన్నారు. రోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వారి శాసనసభ్యులు బాగా ఊతా ఉన్నారు. మరి ఇదే భూమా నాగిరెడ్డి గారి మీద ఎస్టీ కేసులు పెట్టారు. మరి ఓపెన్ చేశారు. మరి ఓ విషయం గుర్తు చేసుకోవాలా, వైఎస్ఆర్ పార్టీ ఆయనకి పిఎస్సీ చైర్మన్ ఇచ్చింది. ఒకే కుటుంబంలో 4 టికెట్లు ఇచ్చారు. వైఎస్ఆర్ పార్టీ ఇచ్చినంత ప్రాధాన్యత భూమా కుటుంబానికి ఎవరు ఇవ్వలే. మరి ఈరోజు చనిపోయిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు కొత్త సంప్రదాయం తీశారు ఈ భారతదేశంలో. మరి శాసనసభలో ఒక శాసనసభ్యుడు చనిపోతే దాన్ని కూడా రాజకీయ సభగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇది ఎప్పుడు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ చూడలేదు. ఇన్ని చెప్పారు కదా, టీడీపీ వాళ్ళు కానీ చంద్రబాబు గారు కానీ అసలు జగన్ ప్రస్తావన తేవాల్సిన అవసరం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రస్తావన అర్పించండి. మీ నాయకుడు ఫిరాయింపుల గురించి అసలు మాట్లాడకుండా ఆయన భూమా నాగిరెడ్డి ఎదుర్కొన్న మానసిక టెన్షన్ ని ప్రస్తావించకుండా విష్ణుకుమార్ రాజు గారు ఇప్పుడు ఆయన ఎవరు చెబుతున్నాడు మంత్రి పదవి కోసమే తాపత్రపడాల్సిన అవసరం ఉంది. టీడీపీ వాళ్ళతో మీ నాయకుడు పోటీ పడాల్సిన అవసరం ఉంది. టీడీపీ నాయకుడు నేను ఒకటి అడుగుతాను, నేను అడిగేది ఏంటంటే టీడీపీ నాయకుడితో బీజేపీ ఎమ్మెల్యే పోటీ పడాల్సిన అవసరం ఏంటి అన్నది. టీడీపీ వాళ్ళు కాంట్రవర్సీ చేస్తే చేసి ఉండొచ్చు, లేదు వాళ్ళ వాదన వాళ్ళు చేసి ఉండొచ్చు. బీజేపీ వాళ్ళకి విష్ణుకుమార్ రాజుకి ఏమంత అవసరం వచ్చింది అంటే మంత్రి పదవి కోసమా లేదా ఇంకేమైనా పైరువీలా అనే ప్రశ్న వస్తే ఏం చెప్తారు? ఈ మాటలతోటి ఆయన మంత్రి పదవి వస్తుంది అనుకుంటే అది వారు రేసులో ఉన్నారు. చెప్పండి కాదు, ఇన్ని కబుర్లు చెప్పారు కదా, ఇంత పెద్ద మనిషిలాగా మీరు మాట్లాడారు కదా, ఓకే. అటువంటిప్పుడు మరి వాళ్ళు అవి హౌస్ లో లేని వాళ్ళ గురించి ప్రస్తావించాల్సిన అవసరం మీరు చాలా అదే నేను చెప్పబోయే పాయింట్. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి విమర్శించాలి అంటే ఆ వ్యక్తి లేనటువంటి సమయంలో సభలో ప్రస్తావన తీసుకురాకూడదు. ఎందుకంటే సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి లేనప్పుడు అది మనకు ఒప్పుకోము. సో ఆ సమయంలో భూమా నాగిరెడ్డి గారి గురించి నెగిటివ్గా మాట్లాడడానికి అవకాశం లేదు. ఒకటి పక్కన పెడదాం. రెండోది నేనేమంటున్నానంటే ఒత్తిడికి సంబంధించిన రాజకీయాలు ఆయనకేమన్నా కొత్త ఏం కాదు. నాగిరెడ్డి గారికి ఒత్తిడి వల్ల చనిపోయారనేటువంటి మాట మీరు తీసుకొచ్చారు. లేదంటే ఎమ్మెల్సీగా గంగుల వాళ్ళ కుటుంబానికి ఇచ్చారు కదా, మరి గంగుల ప్రతాప్ రెడ్డి కుటుంబానికి ఇచ్చినప్పుడు లేకపోతే గవర్నర్ గారికి ఉత్తరం రాసినటువంటి ఏ అంశం దానిలో లేకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అతని విజయానికి రాబోయేటువంటి మంత్రివర్గం చేజారుతుందన్నటువంటి అంశం నేను పోవట్లేదు. మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సినటువంటి సమయంలో ఈయన వ్యవహరించలేదు. వ్యవహరించింటే బాగుండేది. ప్రజలు కోరుకుంటున్నది గతం. ఒకటేనండి, గోపి గారు ఇందాక మాట అడిగారు. చంద్రబాబు గారు లేదా టీడీపీ ఎమ్మెల్యేలంతా నాగిరెడ్డి గారికి నివాళులర్పించడానికి వెళ్ళారు. అక్కడ జగన్ గారిని రకరకాల మాటలతోటి విమర్శించడానికి వెళ్ళారా? విమర్శించడం దాని గురించి మాట్లాడమంటే ఇంక్లూడింగ్ విష్ణుకుమార్ రాజు గారు వాళ్ళ దాని గురించి మాట్లాడమంటే మీరు ఇంకెక్కడికో తీసుకెళ్లి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారే. ఒక గీతను తెలుగుదేశం పార్టీ మాట్లాడాలంటే అర్థం ఉంది. విష్ణుకుమార్ రాజు గారు కూడా మీరు మాట్లాడండి. రాజకీయాలకు అతీతంగా అది మా బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదానికి ఇదే సాక్షి వేదికగా ఇదే మేము పోయేటువంటి ప్రతి ఛానల్లో మా పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీతో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ కూడా మేము నిర్మాణాత్మకమైనటువంటి మరి హిందూ సంప్రదాయం అన్నారు కదా, మరి అఖిల మాట్లాడచ్చు. అది హిందూ సంప్రదాయం అంశము నేను జడ్జిమెంట్ చేయడానికి
ఇది అవునండి, వాళ్ళ కుటుంబానికి హిందూ సంబంధించిన సంప్రదాయం అన్నారు కదా, మీరు రికార్డ్స్లోకి వెళ్తాది. చంద్రబాబు గారు అన్నారు, మీరు అంటున్నారు హిందూ సంప్రదాయం. హిందూ సంప్రదాయంలో అట్లా ఎవరైనా విధానంలోనే ఉంటుంది సార్. అనుభూతి అనేది అది ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయం. మీకు ఇష్టమైనప్పుడు అవన్నీ ఎప్పుడు రాకపోతే నేను ఎక్కువ మాట్లాడితే వేరే విధంగా కూడా మాట్లాడచ్చు. మరి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు చనిపోయినటువంటి మరుక్షణమే సంతకాలు పెట్టించారు కదా. దాని గురించి రఘువీరారెడ్డి గారి యొక్క రామచంద్రారెడ్డి గారి నాయకత్వం జరిగిందా లేదా? ఓకే, ఆయన చెప్తారు. నేను అనట్లే, మరి నేను అనట్లేదండి. ఎవరు పక్కాలు చేసిన దానికి ఆయన కాపాది. ఇప్పుడు మీరు మీ విష్ణు కుమార్ రాజు శవరాజకీయం చేశాడా లేదా? లేదు. మరి ఎందుకు లేదు? జగన్ గారి గురించి మానవత్వం జగన్మోహన్ రెడ్డితో ప్రశ్నిస్తే టీడీపీ తోటి మేము పోటీ పడినట్ట. అంతేగా అనుమానం. మీరు కూడా అంటే చంద్రబాబు గారు వాళ్ళు రాజకీయం చేశారంటే వాళ్ళకి అలవాటే పద్ధతిగా వాళ్ళ ఇష్టం వాళ్ళు విష్ణు కుమార్ రాజు గారు ఏం చెప్పాలి? ఆ రోజు అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెడితే వాళ్ళ ఉద్యోగాలు పోయింది. ఆ రోజు అప్పుడు కాంగ్రెస్ పార్టీ సోమనాథ్ చటర్జీ గారు వెంటనే ఉద్యోగం తీయించేశారు. అక్కడ మీ సుమిత్రా మహాజన్ తీయించట్లేదు, ఇక్కడ కూడా తీయడు, అక్కడ మధుసూనాచార్య గారు తీరు. మీరేమో కబుర్లు చెబుతారు. ఆ సీట్ లో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు గుంటూరు, ప్రభాకర్ రెడ్డి గారు గుంటూరు, ప్రభాకర్ రెడ్డి గారు, శివారెడ్డి గారు నంద్యాల. శివారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్. నమస్కారం, నమస్తే సార్. మాట్లాడండి. నంద్యాల నుంచి మాట్లాడుతున్న శివారెడ్డి, నేను గుజరాల్ శివారెడ్డి. మాట్లాడండి ప్లీజ్. సార్, ఇది మనం ఈ చర్చ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది కదా. భూమానాగిరెడ్డి చనిపోయాడు, అయ్యో కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేస్తారు సార్ వీళ్ళలో. అదే మరి వాళ్ళకి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి సార్ చనిపోయింది ఎవరు? భూమానాగిరెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీ ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆయన చనిపోయి ఆయన ఫ్యామిలీ బాధల్లో ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డి అని ఏంటి సార్ ఇది? అసలు నిజంగా మనుషులేనా? అసలు మనుషులేనండి వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సార్? పాపం ఆయన ఏం చేశాడు సార్? ఆయన పరామర్శించాడు, సభలోకి వచ్చి ఆయన మీద దాడి చేస్తారు. ఇదంతా ఎందుకులే, ఇక్కడ పాపం ఆయన చనిపోయి బాధల్లో ఉంటే మనం మళ్ళీ మాట్లాడుతున్నందుకు ఆయన రాలేదు. ఓకే సార్. ఇంకొకటి సార్, కాలువ శ్రీనివాస్ గారు ఇదే సభలో ఆయన ఏమన్నారండి? ఒకటి మీరు చెప్పండి. ఇదే సభలో రౌడీ, పచ్చి రౌడీ అన్నాడు, దుర్మార్గుడు అన్నాడు, మళ్ళీ నిన్న పొగుడుతున్నాడు. మాకు ఎంత సిగ్గుగా ఉందండి. అసలు ప్రజలు అండి మేము ఓట్లేసిన వాళ్ళు. ఇదే కాలువ శ్రీనివాసులు, ఇదే భూమానాగిరెడ్డి విషయాలు చెప్పడం అనేది మన యొక్క ఎంత కనిపించాడండి. మళ్ళీ నిన్న ఎంత ఏం సార్ అది? మనుషులేనండి అసలు. చదువుకున్న వాళ్ళు ఉన్నాము, చదువుకున్న వాళ్ళు వింటారే మన మాటలో. మనం ఏ విధంగా చేదరించుకుంటారని కొద్ది కూడా జ్ఞానం అండి. మనం మనుషులు భోజనం చేసేటప్పుడు కొద్ది జ్ఞానం ఇచ్చాడండి. నా యొక్క నేను పార్టీల పరంగా కాదు కానీ పార్టీల పరంగా కావచ్చు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? సగం వచ్చేసరికి ఏమో మళ్ళీ అనుకూలంగా మాట్లాడతారు, సగం వచ్చేసరికి తేడాగా మాట్లాడుతున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకో. చెవులో పూలు పెట్టండి మీరు జనానికి. మీరు ధర్మంగా మాట్లాడండి. మీ అభిప్రాయం ఆయన వచ్చింటే బాగుండేది చెప్పడం తప్పలేదు. కానీ అదే సమయంలో మీరు జగన్ గారి గురించి కానీ ఇతరత్ర ఎందుకు మాట్లాడారని మీరు నిలదీయకపోగా మీరు కూడా చంద్రబాబు కంటే ఎక్కువగా జగన్ విమర్శిస్తే మీరు చంద్రబాబు గారి పార్టీలో ఉన్నారా, సొంత పార్టీలో ఉన్నారా అని అర్థం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ కి వెళ్ళినటువంటి సమయంలో మొదటిసారి అడుగుపెట్టిన మీరు అర్థం చేసుకోండి. మా అగ్రనాయకులు సుష్మా స్వరాజ్ గారు, అద్వానీ గారు బల్ల జరిచారు. నేను రెండు చెప్పా. మీకు రెండు చెప్పా ఏమండి రామచంద్ర గారు, నేను రెండు చెప్పా. ఏమని మీకు అభిప్రాయం తప్పలేదు, వాళ్ళు వచ్చి ఉండాల్సిందని చెప్పడం వరకు తప్పలేదు. కానీ అదే సమయంలో మీరు జగన్ గారిని విమర్శించాల్సిన అవసరం మీకు లేదు. వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు ఏదైనా ఉంటే దాన్ని విమర్శించడానికి మాకు ఇక్కడ స్వేచ్ఛ ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం, కాబట్టి మేము వస్తున్నాం. అయితే
రెండో పార్టీని అడుగుతున్నారు. జగన్ గారిని విమర్శించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరం నాయకుడు కాబట్టి ఆయన అందరిలాగా రాజకీయాలు ప్రజలు కోరుకుంటున్నారు. కథలు చెప్పమాకండి, కథలే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు చేసినటువంటి రాజకీయాలు చేస్తే మీరేమంటారు? ఆయన వాదంతో మీరు ఏకీవిస్తారా? ఆయన వాదంతో మీరు ఏకీవిస్తారు. నేను నా పాయింట్ ఏంటంటే మీరు తప్పులేదు, మీ అభిప్రాయం చెప్పినాడు, కానీ రెండో వాళ్ళ వైపు ఉన్న తప్పును కూడా చెప్పాలి కదా. తప్పు చెప్పబోగా వీళ్ళు కూడా సమర్థించే తీరు బీజేపీ వాళ్ళకి పద్ధతి సందర్భం అది కాదన్న. విమర్శిద్దాం రణక్షేత్రంలో. అవును, మీరు చేసింది ఏంటి మరి? ఒక్క నిమిషం. సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి టీడీపీకి ఈ సంతాపం సందర్భంగా వారి వారి రాజకీయమైనటువంటి ఆలోచనలు, ఆ ఆలోచనలు తగినటువంటి పద్ధతుల్లో వారి యొక్క పర్ఫార్మెన్స్ జరిగింది. కానీ ప్రత్యేకించి బీజేపీ శాసనసభ్యులైనటువంటి విష్ణుకుమార్ రాజు గారు నిన్న జరిగినటువంటి ఘటనలో తెలుగుదేశం యొక్క లైన్లో ఆయన కొట్టుకొని పోవడం అనేది జరిగింది. నేను అనుకోవడం ఏంటంటే బీజేపీ యొక్క సొంత ఆలోచన ధోరణిని, సొంత నివాళిని ఆయన రిప్రజెంట్ చేసి ఉన్నట్టయితే బాగుండేది, లేదా న్యూట్రల్గా ఉండున్నట్టయితే బాగుండేది ఉండేది లేదా మా బీజేపీ అభిప్రాయం ఇదని చెప్పి ప్రకటించినా బాగుండేది. కానీ వాళ్ళు ప్రకటించకుండానే మేము తెలుగుదేశం అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామని చెప్పి ఉదాహరణలతోటి ఆవేశంగా ప్రసంగించడంతో బీజేపీకి టీడీపీకి మధ్యలో ఉన్నటువంటి ఆ గీత ఏదైతే ఉన్నదో, మిత్రపక్షాలు అయినప్పటికీ గీతలు ఉన్నాయి కదా, అది వేరే పార్టీ వీళ్ళు వేరే పార్టీ, సందర్భం వచ్చినప్పుడు వారు చెప్పినట్టుగా మేము క్రిటికల్గానే ఉంటామని చెప్పినట్టుగా ఆ క్రిటికాలిటీ ఆ లైను తుడిచివేయబడింది నిన్న సంబంధించినంత వరకు. తర్వాత ఎమోషన్స్ ఉన్నప్పుడు అవసరమైతే పరిధి కూడా మర్చిపోతామండి, వాస్తవం. తర్వాత ఇంకో విషయం పరిధి మర్చిపోయి గారు పార్టీలు నిన్న ఒక్క విషయం ఏంటంటే కాలువ శ్రీనివాసులు గారు ఆయన మరణించక ముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా ఆయన్ని నిందించటము, విమర్శించటము, ఘాటుగా మాట్లాడటం చేశారు. మరణించిన తర్వాత ఆయన సానుకూలంగా ఆయన మంచితనాన్ని గురించి ప్రశంసించారు అన్నారు. ఇది సహజమే, దాన్ని పెద్ద ఘోరమైనటువంటి విషయం. బతుకున్నప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు కూడా మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఏ పరిణామాల్లో ఆయన పార్టీ మారాడు. మీరు చెప్పండి, మీరు 6 నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆయన పలానా పార్టీ వాడని చెప్పకుండా సంతాప తీర్మానం పెట్టింది ఇప్పుడు చూసారా మీరు? మరి అది ప్రస్తావించరే? తమరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసెంబ్లీ రికార్డ్స్లో ఇప్పుడు చనిపోయినటువంటి ఆయన కానీ పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు కానీ ఏ పార్టీ లిస్టులో ఉన్నారు? అది స్పీకర్ చెప్పాడా పోనీ పలానా పార్టీ వాడని? స్పీకర్ మరి చంద్రబాబు గారు చెప్పారా? పోనీ బీజేపీ వాళ్ళు చెప్పారా? అంటే మీరు చెప్పాలి కదా, మరి కనీస మర్యాద కదా అది. పలానా పార్టీ తరఫున ఎన్నికయ్యాడని చెప్పే ధైర్యం కూడా లేకుండా సంతాప తీర్మానం చేశారు అని మీరు కూడా సమర్థిస్తే ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. అది నేను అనేది ఇప్పుడు కనీస మర్యాదలు పాటించాలా అక్కర్లేదా? 2014 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నికైనాడు అని చెప్పలే. నేను మనవి చేసేది ఏంటంటే అది ఈయన చెప్పిండొచ్చు కదా. ఎవరు చెప్తారు? అసలు అక్కడ అసెంబ్లీ సాంప్రదాయాల్లో వీరందరేమో అసెంబ్లీ లెక్కల ప్రకారంగానేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు, ఇప్పటికి కూడా తెలుగుదేశం సభ్యులు కాదండి, ఇప్పటికి కూడా గెలిచినారు, డిక్లేర్ చేసినారు, ఓట్ తీసుకున్నారు, పార్టీ ఫిరాయించినారు. కానీ అసెంబ్లీ రికార్డ్స్లో మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, సర్టిఫై చేయలేదు, వాళ్ళందరినీ ఈ తెలుగుదేశం లెక్కలో లెక్కించడం లేదు. ఈ పరిణామాలని ప్రత్యక్షంగా సంతాప తీర్మానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి సభ్యుడు అని ప్రకటించుకోలేకపోవడం అనేటువంటిది అధికార పార్టీకి సంబంధించినటువంటి సభా సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సిగ్గుచేటైనటువంటి విషయం. అది ఒకటి. అయితే అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లిస్టులోనే ఉన్నటువంటి వ్యక్తి పార్టీ ఫిరాయించి అవతలకు పోయినటువంటి సందర్భంలో ఆయనకు ఉన్నటువంటి ఒత్తిడి, లేకపోతే రాజకీయాల్లో ఒత్తిడి లేకుండా నిమ్మలంగా యోగి మునుగా మునిమాదిరిగా ఉండేవాడు ఉంటే వాడు రాజకీయాలకే పనికిరాదు. మీరు జనరల్ గా మాట్లాడారు ఆ కాంటెక్స్ట్ లో. ముందు రోజు చంద్రబాబు గారితో ఏదో జరిగిందని, చర్చ జరిగిందని, మంత్రి పదవనో చెప్పారని నేను మీకు మనవి చేస్తున్నాను. నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ జరిగిన తర్వాతనే ఆ టెన్షన్ తోనే పోయి అక్కడ వెళ్ళాడు, చనిపోయాడు. శివరామరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వారిలో
శివరామరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే, ఇప్పుడు కేఎస్ఆర్ గారు వీళ్ళంతా హలో రమేష్ నాయుడు గారు మాట్లాడుతున్నారు. అవును, ఆయన ఈ బీజేపీ ఉండి ఒకవేళ తెలుగుదేశం బట్టలు వేసుకొని మాట్లాడేస్తే అయిపోతుంది. ఈయన కానీ విష్ణుకుమార్ రాజు గారు కానీ ఆ బట్టలు వేసుకోకుండా దీన్ని అడ్డం పెట్టుకొని నాకేదో ఎమ్మెల్సీ పదవి వస్తుందని మా రమేష్ నాయుడు అనుకుంటున్నట్టున్నాడు. తమ్ముడు రమేష్ నాయుడు కొంచెం ఓపి పట్టినాయన డిగ్నిఫైడ్ గా రమేష్ నువ్వు లైన్ లో ఉన్నా, ఫోన్ లైన్ లో ఉన్నా, తర్వాత మాట్లాడు. ఇప్పుడు చెప్పేది ఒకటిని బాగా జగన్మోహన్ రెడ్డి గారు డిగ్నిఫైడ్ గా ఒక మంచి సాంప్రదాయం ఒకవేళ మీరు వచ్చి అక్కడ మాట్లాడచ్చు కదా అంటే అక్కడ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోవచ్చు. ఆయన సంతాప సభలో వాళ్ళ శాసనసభ్యులు వేరే వాళ్ళు ఆవేశంగా మాట్లాడినా ఆ చెడ్డ పేరు పార్టీకి వస్తుందనే ఉద్దేశంతో ఆయన మంచి అంతా చెప్పిన తర్వాత చెడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్ లో వీళ్ళ ప్రలోభాలు పెట్టి ఆయన పార్టీ మారాడు కదా అని ఒక మచ్చ తీసుకోవాల్సి వస్తుంది. ఆయనకి వాళ్ళ పార్టీ కదా అంటారు. ఇంతకుముందు మా సోదరుడు కూడా అక్కడ అడిగారు, మరి శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు మీ పార్టీలో అన్ని సంవత్సరాలు ఉంది, మరి చంద్రబాబు నాయుడు గారు కనీసం పోయి మాట్లాడించారా, పరామర్శించారా? ఆ రోజు లేదా మీ నాయకునికి పోవాలా మాట్లాడివ్వాలని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వాడు, మరి ఆయనకు ఆ రోజు తెలీదా? అన్ని రోజులు వాళ్ళ పార్టీ ఆమె స్టార్ట్ అయిందే తెలుగుదేశం ఇచ్చి ఆమె యాక్సిడెంటల్ గా చనిపోయింది. ఉమా నాగిరెడ్డి గారు ఒకవేళ హెల్త్ బాగాలేక చనిపోయాడు, కానీ ఆమె యాక్సిడెంటల్ గా చనిపోయినప్పుడు కూడా కనీసం పరామర్శించలేదు. మీ నాయకుడు ఏమంటాడు నిన్న శాసనసభలో? రాజశేఖర రెడ్డి గారు అంత విమర్శించకపోయారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో చనిపోయింది ఆయన. రైట్, ఓకే. శివరామరెడ్డి నాకు చెప్పాల్సిన అభిప్రాయం ఏంటంటే, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాన్ని బట్టి వ్యవహరించేటువంటి వ్యక్తి నాయకుడు. ప్రజల యొక్క సెంటిమెంట్ కు సంబంధించినటువంటి అంశాలు ఒక నాయకుడి గౌరవం ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు, భావోద్రేకాలు, టీడీపీ వారు ఇందాక నంద్యాల ఆయన చంద్రరామచంద్ర గారు చెబుతున్నట్లుగా ఈ నివాళి అర్పించడం మానేసి జగన్ని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శించడం మీకు సమ్మగా బాగున్నట్లు లెక్క, అంతే కదా? మీకు విష్ణు కుమార్ రాజు గారికి చాలా ఆనందంగా ఉంది. అన్ని విషయాలు మాట్లాడాల్సిన బయటకు వచ్చినాక మాట్లాడండి, ప్రజాక్షేత్రంలో మాట్లాడండి, నిర్ణయిస్తారు అంటున్నాం. మీ రాజుగారు పాలిటిక్స్ చేయొద్దు అంటున్నాం. ఎవరన్నా చేసినారో మీరు ఆరోపిస్తున్నారు కదా. సెంటిమెంట్ విజయ్ కుమార్ రాజు గారు సంతాపము సభలో ప్రకటించి బయట సంప్రదాయం కరెక్ట్ కాదు, చెప్పండి, వచ్చి నివాళులు అర్పించి బాగుండని చెప్పింటే బాగుండదు. సభలో తెలుగుదేశం పార్టీని సమర్థిస్తూ మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్ అండి? గోపి గారు, రాజేశ్వరరావు, చింతల రామచంద్రారెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, అలాగే రమేష్ నాయుడు గారు, ఈ శివరామరెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.